గురువైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 23 అధ్యాయం 9 నుంచి 15 వరకు. మరియు భూమి మీద ఎవరికైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టవద్దు, అక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువుల అని పిలవబడద్దు, క్రీస్తు అక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదురు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మన కన్న తండ్రిని తప్ప ఎవరిని ఇంకా తండ్రి అని పిలవకూడదు. మనకి అసలు దేవుడే తండ్రి. మనకి అసలు కన్నదే, అస్సలు మనల్ని పుట్టించింది పరలోకపు తండ్రి కనుక ఆయనే మనకు తండ్రి. కనుక మీ తండ్రి పరలోకమందు ఉన్నారు, మీరు ఎవరిని తండ్రి అని పిలవకండి ఈ లోకంలో అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అలాగే మీరు గురువులని పిలిపించుకోకండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా గురువుగారు అని ఎవరైనా పిలిస్తే అలా పిలిపించుకోవద్దు ఎవరైనా కూడా. అది దేవుడికి ఇష్టం లేదు. మన గురువు యేసుక్రీస్తు ప్రభు, అంతే. మనం శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకి, అంతే. కనుక ఇప్పుడు గొప్పవాడిగా ఉండాలంటే ముందు పరిచారకుడిగా ఉండాలి. చూడండి, కొంచెంగా పైకి వచ్చాం మేము అంటారు. అలాగే ముందు పరిచర్య చేసినప్పుడే వాడు గొప్పవాడు అవుతాడు. కనుక ముందే గొప్పవాడు అయిపోవాలంటే వాడు తగ్గించి పడిపోతాడు. ఎప్పుడొకప్పుడు కొంచెం కష్టపడి పైకి వచ్చిన వాడే హెచ్చింపబడతాడు అనమాట. అప్పుడు వేషధారులుగా ఈ శాస్త్రులు, పరిచయులు వేషధారణ గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా వెళ్ళకుండా ఆ పరలోక ద్వారాలు మూసేస్తూ ఉంటారంటే వాళ్ళ బోధ అలా ఉంటుంది. మంచిగా జీవించినా కూడా వాళ్ళు జీవించనివ్వరు అన్నమాట వీళ్ళు దేవుని కొరకు. కనుక ఇప్పుడు వేషధారులుగా వీళ్ళున్నారని దేవుడు చెప్తున్నారు. మతంలో కలుపుకోవటానికి మీరు అంతా తిరిగి వచ్చేస్తారు, భూదిగంతాల వరకు తిరిగేసి మతంలో కలిపేసుకుంటారు. కానీ వాడిని నరకపాత్రుడిగా చేసేస్తారు. కలుపుకున్న ఏం ప్రయోజనం? వారిని సరైన నీతి మార్గంలో, భక్తి మార్గంలో నడిపించలేరు. మీ క్రియలను బట్టే వారిని పాడు చేస్తూ ఉంటారని దేవుడు అక్కడ చెప్తున్నారు.